నమస్తే శ్రమైక జీవన కార్యక్రమానికి స్వాగతం. శ్రమైక జీవన సౌందర్యం లేకుంటే ఈ ప్రపంచపు మనుగడే లేదన్నది అక్షర సత్యం. శ్రమలో ఓ అతీతమైన సౌందర్యం ఉంది. అంతకు మించి మానవ సంబంధాలను బలపరిచే గమనముంది. మానవాళి చెమట బిందువులు ఒక్కొక్కటిగా కలిసి మహాశక్తివంతమై ఆనక ఓ మహాద్భుత ఫలాలను అందిస్తున్నందుకే ప్రపంచం సర్వత్రా వెలుగవుతోంది. ఆ వెలుగే శ్రమైక జీవన సౌందర్యమవుతుంది. శ్రమ ప్రపంచాన్ని నడిపించే అద్భుత సాధనం. బండరాళ్ళు పిండి కావాలన్నా, యంత్రాలు నడవాలన్నా, వ్యవసాయ ఫలం అందాలన్నా, చేనేత మగ్గం కదలాలన్నా, భూగర్భ గనిలో, గగనంలో, మేధో మదనంలో, సాంకేతిక రంగంలో, పల్లవించే పాటలో, ఇలా శ్రమలోంచి పుట్టుకొచ్చే ప్రతి అంశము శ్రమైక జీవన సౌందర్యమవుతుంది. ప్రపంచాన్ని మేము సైతం అంటూ ముందుకు నడిపించేది శ్రామిక శక్తికి ప్రతీకగా నిలిచే మానవహారమే. అలాంటి శ్రమకు నిర్వచనమైన వారిలో కొత్తకోట విస్తరణ పరిశ్రమలో పనిచేసే కూలీలు ఒకరు. శ్రమైక సౌందర్యానికి నిలువెత్తు దర్పణంగా నిలిచే విశాఖపట్నం జిల్లాలోని కొత్తకోట విస్తరణ పరిశ్రమలపై ఆధారపడి పనిచేస్తున్న కార్మికుల శ్రమైక జీవన సౌందర్యమే ఈ వారం శ్రమైక జీవన కథనం. ఊరికో పేరు ఉన్నట్టే ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. కొత్తకోటకు ఓ ప్రత్యేకత ఉంది. విశాఖ జిల్లాలోని చిన్న గ్రామమైన కొత్తకోటకు విస్తరాకుల తయారీలో దేశంలోనే మంచి గుర్తింపు ఉంది. ప్రతి ఇంటిలోనూ విస్తర్లు కుట్టే నిపుణులైన శ్రామికులు కనిపిస్తారు. ఒకప్పుడు కోట్ల రూపాయల టర్నోవర్ చేసి ఎందరికో ఉపాధి చూపిన బంగారు కోట ఈ కొత్తకోట. భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇంటికి వచ్చిన బంధుమిత్రులను ఆదరించి అన్నం పెట్టడం కూడా సంప్రదాయంలో భాగమే. పట్టెడన్నం పెట్టినా, పంచభక్ష పరమాణాలు పెట్టినా వడ్డించడానికి విస్తరి ఉండాల్సిందే. ఆదరించేందుకు ఆదరవులతో పాటు అడ్డాకులు అవసరమే. ఇంటిల్లిపాది పొద్దస్తమానం విస్తర్లు తయారు చేసే వాళ్లకు కొదవే లేదు. విస్తరాకుల తయారీలో రోజురోజుకు చోటు చేసుకుంటున్న మార్పులు వాటి తయారీపై ఆధారపడి జీవిస్తున్న కూలీలకు ఉపాధి లేకుండా చేస్తున్నాయి. పేపర్, ప్లాస్టిక్ వంటి వాటితో మిషనరీ ఉపయోగించి చేస్తున్న విస్తరణ వల్ల సంప్రదాయ కూలీలకు ఉపాధి లేకుండా పోతోంది. రోజురోజుకు చిరిగిపోయిన విస్తరణ తయారవుతున్న వారి బతుకు పోరాటం ఈ వారం శ్రమైక జీవనం కథనం. విశాఖ మహానగరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఒక సాధారణ గ్రామంగా కనిపించేది కొత్తకోట. విస్తరాకుల తయారీలో దేశంలోనే గుర్తింపు పొందిన గ్రామం కొత్తకోట. కోట్లాది రూపాయల టర్నోవర్తో దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరాకులను ఎగుమతి చేస్తున్నారు ఈ గ్రామస్తులు. గ్రామంలోని ఏ ఇంట్లో చూసినా విస్తరాకుల తయారీదారులే కనిపిస్తారు. ఏ గడపలో చూసినా ఆకుల అల్లికలే కనిపిస్తాయి. వేళ్ల మధ్య చీపురు పుల్ల చకచకా కదులుతుంటే ఆకుపచ్చని అడ్డాకులు విస్తరాకుల ఆకృతి దాలుస్తుంటాయి. కొత్తకోట గ్రామంలో చిన్నపిల్లల నుంచి తలలు పండిన ముసలివారి వరకు అంతా విస్తర్ల తయారీ పనిలోనే నిమగ్నమై ఉంటారు. శుభకార్యాలకు, ఫంక్షన్లకు, హోటళ్లకు సప్లై చేసేందుకు విస్తరాకులు అక్కడ బారులు తీరుంటాయి.
టిఫిన్ ప్లేట్ల నుంచి భోజన ప్లేట్ల వరకు విస్తరాకులతో తయారు చేస్తుంటారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తర్లను ఎగుమతి చేస్తుంటారు గ్రామస్తులు. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సాతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కొత్తకోట విస్తర్లకు మంచి గిరాకీ ఉంది. ఆడా మగ తేడా లేకుండా ఈ విస్తరాకుల తయారీలో భాగస్వాములవుతారు. గ్రామంలో విస్తర్ల తయారీ కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతోంది. ఏ ఇంట్లో చూసినా విస్తర్లకు ఉపయోగించే ఆకులు గుట్టలు గుట్టలుగా కనిపిస్తాయి. విస్తర్ల తయారీతో పాటు ఎగుమతుల్లో కూడా కొత్తకోట వాసులు ప్రత్యేకత చాటుకుంటున్నారు. తరతరాల వారసత్వం అడ్డాకులతో పెనవేసుకుపోయిన బంధం కొత్తకోట వాసులది. ఇక్కడ పుట్టి పెరిగిన వారైనా, అత్తారింటికి వచ్చిన మహిళలైనా విస్తర్లు తయారు చేయాల్సిందే. అది తప్ప మరో దారి లేదు వీరికి. కొత్తకోటలో విస్తరాకుల తయారీ ఎప్పటినుంచి ప్రారంభమైందన్న విషయం ఈ గ్రామస్తులకే తెలియదు. తాత ముత్తాతల కాలం నుంచి ఈ తయారీలో ఉన్నామని ఇక్కడ వారు చెబుతుంటారు. సమీపంలో ఉండే ఏజెన్సీలో విస్తర్ల తయారీకి కావలసిన అడ్డాకులు లభ్యం కావటం విస్తరాకుల తయారీకి కారణంగా చెప్పుకోవచ్చు. విశాఖ ఏజెన్సీలోని పాడేరు, హుకుంపేట, సప్పర్ల, అన్నవరం తదితర ప్రాంతాల నుంచి అడ్డాకులను సేకరిస్తారు. కొంతమంది అడ్డాకులను తెచ్చి అమ్ముకుంటారు. అడ్డాకులను కొనుగోలు చేసి కొత్తకోట వాసులు విస్తరాకులు తయారు చేస్తారు. ఆకుల కట్టలను వీరు దిండుగా పిలుస్తారు. ఈ దిండును వీరు ఏజెన్సీలోని గిరిజనుల నుంచి కొనుగోలు చేస్తారు. గిరిజనులు శనివారం హుకుంపేట సంతలోను, మంగళవారం జీ మాడుగుల సంతలోను, గురువారం గుత్తుల పుట్టు సంతలోను ఆకులను అమ్మకానికి తీసుకొస్తారు. కొండపై అడవుల్లో లభించే ఈ అడ్డాకును ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి కిలోమీటర్ల దూరం నడిచి తీసుకొస్తారు. వారి నుంచి కొత్తకోటకు చెందిన వర్తకులు, విస్తరాకుల తయారీదారులు కొనుగోలు చేస్తారు. అడ్డాకులు కొంతకాలం మాత్రమే లభిస్తాయి. అంటే మార్చి నెల నుంచి జూన్ నెలాఖరు వరకు మాత్రమే అమ్మకాలు జరుగుతాయి. వర్షాకాలంలో ఆకులు లభించవు. అక్కడక్కడా లభించిన ప్రమాదకరమైన కొండలు ఎక్కి తీసుకురావటానికి గిరిజనులు కూడా సాహసించరు. దీంతో సీజన్లో మాత్రమే లభించే ఆకులను కొనుగోలు చేసి సంవత్సరమంతా పని కోసం నిలువ ఉంచుకుంటారు. శ్రమైక జీవనం కార్యక్రమంలో చిన్న విరామం. శ్రమైక జీవనం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆకుల కొనుగోలులో జాగ్రత్తలు పాటించకుంటే నిండా మునిగిపోతాము అంటున్నారు తయారీదారులు. ఒక్కసారి కొన్న తర్వాత పూర్తి బాధ్యత తయారీదారులదే. కొన్న ఆకులు మంచివి కాకున్నా చెడిపోయినా తీవ్రంగా నష్టపోతామంటున్నారు విస్తరాకుల తయారీదారులు. కొనుగోలు చేసిన ఆకులను వేరు చేయటంతో పని మొదలవుతుంది. వీటిలో బాగా లేత ఆకులు విస్తరాకులు కుట్టేందుకు బాగుంటాయి. ఓ మోస్తరు ముదురాకులను కూడా వినియోగిస్తారు. ముందుగా వీటి తొడిమలను తొలగించి ఒక్కో ఆకును 2 భాగాలుగా చేసి నీడలో ఆరబెడతారు. తరువాత వీటిలో నల్లగా ఉండేవి, మచ్చలు ఉండే వాటిని తొలగిస్తారు. ఇలా తయారైన ఆకులు విస్తర్లు కుట్టేందుకు పనికొస్తాయి. కొండలపై లభించే చీపుర్లను కూడా కొనుగోలు చేసి విస్తరాకులు కుట్టేందుకు ఉపయోగిస్తారు.
ఆకులను ఇంటి వద్ద ఉండే మహిళలు విస్తర్లుగా కుడతారు. ఒక్కో ఇంట్లో 4-5 జట్టుగా ఏర్పడి ఈ విస్తర్లను కుడుతుంటారు. ఇలా కుట్టిన ఆకులు ఒక దిమ్మకు గాను 25 రూపాయలు ఇస్తారు. దిమ్మంటే 190 ఆకులు. పొద్దంతా కష్టపడినా వారికి దొరికే కూలి అంతంత మాత్రమేనని ఆవేదన చెందుతున్నారు విస్తరి తయారీదారులు. మేము చిన్నప్పుడు అంటే మా అమ్మమ్మ వాళ్ళ కాడి నుంచి ఉంది ఆకులు కుట్టు. ఎప్పుడన్నది మాకు తెలియదు. మేము చిన్నప్పుడు వయసు నుంచి ఆకులు కొడుతున్నాం. మార్కెట్ ఆదివారం, బుధవారం, శుక్రవారం ఇక్కడ కొత్తకోటలో మార్కెట్ జరుగుతుంది. ఆకులు తెస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటాం. తీసుకొని ఒక రేట్ చెప్తారు వాళ్ళు. రేట్ చెప్తే మనకి ఎంతకి ఇస్తే కట్టకి ఎంత మిగులుతుందని మనం కొద్దిగా అది ఆలోచించుకొని మనం ఆకులు తీసుకుంటాం. తీసుకుంటే కిమ్మి తెచ్చుకొని ఇంటి ఆకులు కొనుక్కొని ఈన పొలాలు కొనుక్కోవాలని 200 ఆకులు కుట్టుకున్నాం అనుకో. సపోజ్కి అక్కడ మార్కెట్ గిరాగ్గా ఉందనుకోండి, మనకి 20 రూపాయలు మిగులుతాయి. 200 ఆకులు కుడితే మాకు 20 రూపాయలు వస్తాయి. 20 రూపాయలని 2 రూపాయలు ఈన పొలాలకు తీసేయాలి. కనీసం ఏం చేసుకున్నా మాకు ఆకుల వల్ల వేసో. కాకపోతే మేము కొత్తకోటలో ఎక్కడికి వెళ్ళి ఇంకో వేరే పని చేసుకోలేము. ఇంకా అంతకంటే చేసుకోలేక ఇంటిపాటు నుండి ఏటీ కన్నా వస్తాయి అని చెప్పేసి కొడతాం. ఒక్కొక్క సీజన్లో 50 రూపాయలు మిగులుతాయి. అంతకు మించి ఏమీ మిగలవు. ఇది ఒకప్పుడు అయితే 50 రూపాయలు ఉండేది. 50 రూపాయలు ఉండేటప్పుడు ఆ కిమ్మేమన్నా 200కి వచ్చింది. అప్పుడైనా అదే లాభం. అదే కిమ్మ 500 అయ్యింది. ఇప్పుడు ఈ కట్ట 120, 110 అయ్యింది. కానీ అదే లాభం. కాకపోతే రేటు అక్కడ పెరిగి కొలది ఇక్కడ కట్ట రేటు పెరిగినా మాకు ఏమీ సుఖమేమి లేదండి. రోజంతా ఒక్కొక్కరు 2 దిమ్మల వరకు కుడతారు. అది కూడా బాగా అనుభవం ఉన్నవారైతేనే. లేదంటే ఒక దిమ్మ ఆకులు కుట్టడమే గగనం. ఈ లెక్కన 8 గంటలు కష్టపడితే వీరికి లభించే కూలి 25 రూపాయలు మాత్రమే. ఈ విధంగా వస్తున్న కూలీ డబ్బులు కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి మహిళలు. మనకు మేము ఖాళీగా ఉండలేకమ్మా, ఎక్కడికి వెళ్ళాక, వ్యవసాయం పని రాదు. మేము ఊరు వదిలి వెళ్ళాక ఇంకా ఇంటి పొట్టు నుండి ఏదో పిల్లలు చూసుకుంటా ఏదో 20 రూపాయలు వచ్చినా 10 రూపాయలు వచ్చినా ఏదో పని చేసుకుందామన్న తొత్తు మీద మేము చేసుకుంటున్నామమ్మా. ఇంకది మా తాత మా అమ్మాల కానీ ఇదే పని అట. మనకి ఇదే లాభం అమ్మ, చేయాలని చేయడమే. 200 ఆకులు పొద్దున్న చేపు కుట్టామంటే 20 రూపాయలు, 10 రూపాయలు, 30 రూపాయల కంట ఎక్కువ పైన మీరు అన్నీ తీసేస్తే మేము ఎక్కడికి వెళ్ళమమ్మా. మా గుడిపది రాదు. 10-20 కంటే ఎక్కువేం మిగలదు. మళ్ళీ కోసుకోవాలా, పచ్చాకులు తీసుకోవాలా, ముక్కుని వేరే పెట్టుకోవాలి, ఇనుపలు చీరుకోవాలి, మడ పెట్టుకోవాలి. మరి ఎటు మాకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. మాకు చేత కాదు. ఇదే వచ్చి వాళ్ళు కూడా ఇవే నేర్చేసుకుంటున్నారు. తప్ప నేనైతే 100 కొడతాను. నేను 100 కొడతాను. మా అత్తగారు అయితే కట్ట కొడతాను. నేను 100 కొడతాను. వాళ్ళు కట్టలు కొడతారు. కానీ కట్ట కొట్టినా 30 రూపాయలు, 20 రూపాయలు. అయితే తరతరాలుగా అలవాటైన వృత్తి కావడంతో ఈ పని మానలేకపోతున్నామని చెప్తున్నారు. విస్తరాకులు కుట్టేందుకు ఉపయోగించే చీపురు పుల్లల వలన వేలి గోర్లకు గాయాలవుతున్నాయని, అయినా ఇదే పని అలవాటైపోయిందని తెలియజేస్తున్నారు. కొత్తకోటలో విస్తర్ల తయారీ కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు 100 వరకు ఉన్న విస్తర్ల తయారీ పరిశ్రమలు ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయి. మిషనరీల వాడకం, ప్లాస్టిక్ వినియోగ ప్రభావం విస్తర తయారీదారులపై పడుతోంది. దీంతో ఇళ్లలో తయారు చేసే వారికి ఉపాధి లేకుండా పోతోంది. విస్తరాకు తయారీదారుల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నాయి మిషనరీలు. ఆకు తయారీలో వస్తున్న టెక్నాలజీతో ఇళ్లలో తయారు చేసే వస్తువులను కొనేవారు కరువయ్యారు. విస్తరాకుల వాడకం తగ్గడం కూడా ప్రభావం చూపుతోంది. విస్తరాకులు కుట్టడంతో పాటు వాటిని అందమైన ప్లేట్ల ఆకారంలో తయారు చేసే పరిశ్రమలు కూడా ఇక్కడున్నాయి. సుమారు 100 వరకు కుటీర పరిశ్రమలు ఒకప్పుడు ఈ గ్రామంలో ఉండేవని ఇక్కడి వారు చెబుతున్నారు. ఈ పరిశ్రమల్లో వివిధ కంపెనీల ఆర్డర్ల ప్రకారం విస్తరాకులను భోజనం, టిఫిన్ ప్లేట్లుగా తయారు చేస్తుంటారు. ఇలా తయారు చేసేందుకు మహిళలు, పురుషులు కూడా పనిచేస్తుంటారు. ఇళ్లలో మహిళలు కుట్టే విస్తరాకులను వీరు కొనుగోలు చేసి వాటికి గమ్ పేపర్ను అతికించడం ద్వారా ప్లేట్లను తయారు చేస్తారు. విస్తరణ తయారీలోనూ నైపుణ్యం ఉంటుంది. ముందుగా గమ్ పేపర్ పెట్టి ఉంచి దానిపై విస్తరాకును ఉంచుతారు. దీనిని మిషన్లో ఉంచడం ద్వారా
పేపర్ విస్తరాకును అతుక్కుని ప్లేట్ ఆకారంలో ఏర్పడుతుంది. ఇలా తయారు చేసిన విస్తరాకులను ఒక్కో కట్టను 250 నుంచి 400 రూపాయల వరకు అమ్ముతారు. అయితే వీరు మహిళల నుంచి కొనుగోలు చేసేది మాత్రం 100 నుంచి 140 రూపాయలకు మాత్రమే. అది కూడా నాణ్యమైన ఆకులను మాత్రమే కొనుగోలు చేస్తారు. ఏమాత్రం చిరుగులు మచ్చలు ఉన్నా పక్కన పడేస్తారు. దీంతో వ్యాపారస్తులకు లాభసాటిగా ఉన్న కుట్టు పనిలో ఉన్న వారికి మాత్రం నష్టమే కనిపిస్తోంది. గమ్ పేపర్ పేర్చే పనిలో ఇచ్చే కూలీని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కో కళ్ళీకి 25 రూపాయలు ఇస్తారు. కళ్ళీ అంటే 8 కట్టలు. ఒక్కో కట్టలో 198 ఆకులుంటాయి. అంటే మొత్తం 1500 ఆకులను పేరిస్తే వీరికి లభించేది కేవలం 25 రూపాయలు. ఈ మాత్రం పనికే ఇక్కడ వ్యాపారులు ఏదో ఉపాధి కల్పిస్తున్నామంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటారు. అయితే వాస్తవానికి ఇక్కడ శ్రమ దోపిడీ విపరీతంగా కనిపిస్తుంది. 1500 ఆకులు పేర్చేందుకు వీరికి సుమారు 3.5 గంటలు పడుతుంది. నడుము నొప్పి, భుజాల నొప్పులు వచ్చినా భరిస్తూ పనిచేస్తుంటారు కార్మికులు. కొత్తకోట ప్రాంతంలో పరిశ్రమలు లేకపోవటం, మరో పని చేత కాకపోవటం వల్ల కూడా అత్యధికంగా విస్తర్ల తయారీపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఆకులు కుట్టేవంటే దాని మీద ఆధారం అంటే ఏది లేదు సార్. వచ్చిన అవకాశం ఏది లేదు. ఒక కాలక్షేపణకి ఏదో 20 రూపాయలు వస్తే వాళ్ళు టీకొచ్చికి, అంతకు మించి ఇంట్లో ఆధారం అంటే దాని మీద ఆధారపడితే మాత్రం బతకడం చాలా కష్టం. ఇంక ఇవన్నీ కలిసి ఉంటాయండి, కానీ వేస్ట్ అయిపోతాయి. ఈ వేస్ట్ వాళ్ళు తీసుకోరు. ఇవి ఏంటంటే ఇంక పార్సిల్, అవి సింగిల్ కింద తీసుకోవడం. అవి సంవత్సరం మొత్తం మీద జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో, మార్చిలో కొనుక్కుంటారు. అవి సంవత్సరం మొత్తం కూడా కొనుక్కొని ఒక 5,000 రూపాయల దగ్గర అప్పో చెప్పో వీక్లీ లైన్స్ ఉన్నాయి కదండి, రెడ్డిల వాళ్ళ దగ్గర తీసుకొని దానికి పెట్టుబడి పెట్టుకుంటారు. అలాగే ఈ ఆకులు కూడా సంవత్సరం మొత్తం మీద కూడా కొత్త హౌస్ మొదలుపెట్టి 9 నెలల వరకు, ఉగాది నుంచి స్టార్ట్ చేసి 8 నెల 10 నెలల వరకు వస్తుంటాయి. ఈ మధ్యలో కొనుక్కోవాలి. ఈ మధ్యలో కొనుక్కోవాలంటే ఈ ఆకుకి ఇంచుమించు వీళ్ళ దగ్గర దాచుకోవడానికి ఇంచుమించు ఒక 10,000, 15,000, 20,000 వరకు పెట్టుబడి అవుతుంది. సరిపోని కూలీ డబ్బులతోనే జీవిస్తున్నారు విస్తరి తయారీదారులు. వచ్చిన 100-200లతోనే పిల్లలను చదివించుకుంటున్నారు. కుటుంబ భారాన్ని మోస్తున్నామని చెప్తున్నారు శ్రామికులు. ఈ పనిలో ఉండే మహిళలకే కాదు, పురుషులకు కూలీ దొరికేది తక్కువే. 200 రూపాయల కూలీకి పనిచేస్తుంటారు పురుషులు. శ్రమైక జీవనం కార్యక్రమంలో మరో చిన్న విరామం. శ్రమైక జీవన కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్లాస్టిక్ విస్తరాకులు, ప్లేట్ల వినియోగం పెరగడంతో వ్యాపారుల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. కోట్లలో టర్నోవర్ చేసిన పరిశ్రమలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. సాంప్రదాయ విస్తరాకుల వినియోగం కూడా తగ్గిపోవడం విస్తర్ల తయారీ శ్రామికుల జీవితాలపై ప్రభావం చూపుతోంది. తమను ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు ఈ కొత్తకోట వాసులు. ఆకులను అందమైన ప్లేట్ల ఆకారంలో తయారు చేసేందుకు వీటిని గుండ్రంగా కత్తిరించడం, పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేయటం, విస్తరాకులను కట్టలుగా కట్టడం మొదలైన పనులను పురుషులు చేస్తుంటారు. తరతరాలుగా ఈ పనిలోనే ఉన్నా తమ జీవితాల్లో మార్పు రాలేదని వాపోతున్నారు ఇక్కడి ప్రజలు. నామమాత్రపు కూలీలకే తమ జీవితాలు అంకితమైపోయాయని ఆవేదనగా చెబుతుంటారు. ప్లాస్టిక్ వినియోగం వీరికి ఈమాత్రం కూలీ కూడా లేకుండా చేస్తోంది. పెళ్లిళ్లలో, ఫంక్షన్లలో ప్లాస్టిక్ ప్లేట్లను వినియోగించడంతో సంప్రదాయ విస్తరి తయారీదారులకు గిరాకీ లేకుండా పోతోంది. అడ్డాకుల్లో భోజనం చేయటం నామోషిగా భావించేవారు కూడా ఎక్కువవుతున్నారు. వీటి స్థానాన్ని మెల్లమెల్లగా ప్లాస్టిక్ ప్లేట్లు ఆక్రమిస్తున్నాయి. దీంతో ఉపాధి కరువవుతోందని వాపోతున్నారు ఇక్కడి విస్తరాకుల తయారీదారులు. వీరిలో చేతి కుట్టు నుంచి మిషన్ కుట్టు వైపు మరికొందరు అడుగులేస్తున్నారు. గ్రామంలోని ఒక వ్యాపారి మహిళలకు మిషన్పై విస్తరాకులు కుట్టడాన్ని నేర్పిస్తూ ఉపాధి కల్పిస్తున్నారు. టెక్నాలజీ ఎంతగా పెరిగినా అన్నింటికంటే ముందుగా చీపురు పుల్లలతో విస్తరాకులు కుట్టాల్సిందే. అలా కుట్టిన విస్తరాకులకు అదే వరుసలో మిషన్పై దారంతో కుట్లు వేస్తారు. తరువాత
చీపురు పుల్లలు తీసేస్తారు. ఈ విధానం వలన భోజనం చేసేటప్పుడు పుల్లలు అడ్డు రాకుండా ఉంటాయని, వీటికి ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోందని చెప్తున్నారు. అయితే ఈ విధానంలో కూడా మహిళలకు లభించే కూలీలో ఏ మార్పు లేదు. ఎన్ని విస్తరాకులు కుట్టినా 50 రూపాయలు కూడా సంపాదించడం కష్టమే. లాభం కనపడుతుంది అంటే మరి ఇంక కష్టపడినందుకు ఇంకెక్కడికి వెళ్తామండి. మా ఊళ్ళో ఇంక ఇదే. మేము మా అమ్మ వాళ్ళ కాడి నుంచి, వాళ్ళ చిన్నప్పుడు కాడి నుంచి, వాళ్ళ అత్త మామ కాడి నుంచి ఇదే పని చేయలేని వాళ్ళు ఈ పని చేసుకొని వచ్చిన కాడికి కాలక్షేపం చేసుకుంటారు. కొత్తకోట చుట్టుపక్కల ఏ ఉపాధి అవకాశాలు లేకపోవడాన్ని ఇక్కడి వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎంత చదువుకున్న వారైనా ఇక్కడ పనిచేస్తే లభించే కూలి ఇదే విధంగా ఉంటోంది. కొత్తకోటకు చెందిన మహిళల మాటల్లో చెప్పాలంటే తమ గ్రామాలకు వచ్చిన చదువుకున్న కోడళ్లైనా కూడా మరో మార్గం లేక విస్తరాకులు కుట్టడాన్నే ఉపాధిగా చేసుకుంటున్నారు. వచ్చిన చేత కుట్టుకున్న లేడీస్ కూడా బాగా ఇప్పుడు పని లేదండి. అలాగే వర్కర్స్ కూడా ఈ వ్యాపారం పడిపోయిన వల్ల ఏం పని కనిపించలేదు. చాలామంది దీని మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా ఇబ్బంది అయిపోయారు. ఇప్పుడు అనేక రకాలు ఇప్పుడు డ్రై మిషన్లు వచ్చి డ్రై చేసిన వల్ల మామూలుగా కటింగ్ మిషన్లకి కటింగ్ ప్యాకింగ్ ఏం వర్క్ లేదండి. అదే మనకు ఇస్త్రాకుల వ్యాపారం ఒకప్పుడు బాగా జరిగేదండి. ఇప్పుడు అసలు ఇస్త్రాకుల వ్యాపారం పడిపోయిందండి. అతను వ్యాపారులు ఇచ్చిందే చాలని సర్దుకుపోతున్నారు కొత్తకోట వాసులు. మరోవైపు వ్యాపారస్తుల పరిస్థితి కూడా ఏమీ ఆశాజనకంగా లేదు. ఒకప్పుడు కోట్లలో ఉన్న టర్నోవర్ ఇప్పుడు లక్షల్లోకి పడిపోయింది. ప్లాస్టిక్ వినియోగం తమ వ్యాపారాలను దారుణంగా దెబ్బతీసింది. ఒకప్పుడు కొత్తకోట విస్తరాకులంటే రాష్ట్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉండేవని, ఇప్పుడు విస్తరాకులను వినియోగించేవారు రోజురోజుకు తగ్గుతున్నారని వాపోతున్నారు. ఎంతో మంది ఎంతో విధాలుగా వచ్చి బతుకుతున్నారు, కానీ కొత్తకోట ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు. ప్లస్ మాకు ఏం ఉపకారం లేదు. పిల్లలకేటి తల్లికేటి అంతా ఇదేనండి. కనీసం మగాళ్ళకైనా సరైన పని లేదండి. వ్యవసాయం చేసుకునే వాళ్ళు వస్తే చేసుకునే వాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మాకు వ్యవసాయం రాదు కాదు. 10 రూపాయలకి ఇంటి దగ్గర కూర్చుంటున్నాం. ఈ 10 రూపాయలతో పిల్లలే పోషించుకుంటావా, ఇంట్లోకి వచ్చి నిత్యావసర వస్తువులే కొనుక్కుంటా, అలా ఉందండి. కనీసం ఎవరి వల్ల ఏ ఉపకారం మాకు కనబడలేదండి. ఎవరో వచ్చి చాలా మంది చాలాసార్లు అడిగారు, కానీ ఏమి కూడా ఉపకారం లేదు. సమీపంలోని రావికమతం, గర్నికోన గ్రామాల్లో ఉన్న జీడి పిక్కల ఫ్యాక్టరీల్లో ఉపాధి కోసం వెళ్లిన వారు అక్కడ ఇమడలేక తిరిగి కుట్టు పనిలోనే స్థిరపడుతున్నారు. జీడి పిక్కల ఫ్యాక్టరీలో పొగ పడకపోవటం, చేతులు బొబ్బలెక్కడం వంటి ఇబ్బందులు పడలేకే ఇంటి దగ్గరే లభించే ఈ మాత్రం ఉపాధి చాలని సరిపెట్టుకుంటున్నారు. శ్రామికుల బలహీనతలను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు కూడా కూలీ రేట్లను పెంచడం లేదు. దీంతో అంతంత మాత్రంగానే వచ్చే ఆదాయంపై ఆధారపడుతున్నారు. 4 నెలల దాకా కాడి నుంచి 10 నెలల దాకా వెళ్తాం. 10 నెలల కాడి నుంచి ఆపేస్తాం. ఇంకా అప్పుడు ఏమి రావు. ఎల్లో వెళ్తారు. కూరగాయలు, శాంకొంతంపులు అవన్నీ కొనుక్కున్న వాళ్ళు వెళ్తారు. మేము ఇప్పుడు ఇవి రాలేదండి. ఇవే వచ్చాయి. ఇవాళ ఏమీ లేవు. చిలక్కాయలు కొద్దిచ్చు. చిలక్కాయలు వస్తాయండి. ఆకలేస్తే అమ్మలా అన్నం పెట్టే విస్తరాకులు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. ప్లాస్టిక్ ఒరవడిలో పడి స్వదేశీ విస్తరాకులు నలిగిపోతున్నాయి. ఇదే వృత్తిగా జీవిస్తున్న కూలీల జీవితాలు కాలువలో పడిన విస్తరిలా మురిగిపోతున్నాయి. భారతీయ సంస్కృతిలో తమదైన ముద్ర వేసుకున్న విస్తరాకుల తయారీదారులు తమను ఆదుకునే వారి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. తరతరాలుగా వస్తున్న వృత్తిని వదులుకోలేక, మరో ఉపాధి దొరికే దారి లేక దిక్కులేని స్థితిలో నలిగిపోతున్నారు శ్రామికులు. కొత్తకోట విస్తరలకు ప్రభుత్వం నుంచి ఆర్డర్లు వస్తే మరింత బాగుంటుందని ఆశిస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ వ్యాపారాలను వదిలేయటానికి మరెన్నో రోజులు పట్టదని అంటున్నారు. సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల నుంచి ఆర్డర్లు వస్తే తమ బతుకులు మెరుగవుతాయని ఆశపడుతున్నారు. ఇక ముందైనా ప్రభుత్వం చొరవ తీసుకుని వీరి జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుందాం. అరవై 64 కళల్లో విస్తరాకుల తయారీ కళ ఉందో లేదో కానీ ఉంటే మాత్రం ఈ విస్తరాకు తయారీ పరిశ్రమ అగ్రభాగాన ఉండాల్సిందే. తినే భోజనం ఎంత రుచిగా ఉండాలని ఆశపడతామో ఆ భోజనాన్ని గుప్పిట పట్టే విస్తరాకు కూడా అంతే శుభ్రంగా, కళాత్మకంగా ఉండాలని ఆశపడతారు భోజన ప్రియులు. విస్తరాకు తయారీ అనేది కేవలం పరిశ్రమ మాత్రమే కాదు, అంతకు మించి తరతరాల వారసత్వం. ఎన్నో జ్ఞాపకాలకు, అనుబంధాలకు, బంధుత్వాలకు, శుభ సందర్భాలకు తీపి గుర్తుగా నిలిచే విస్తరాకు పరిశ్రమ ఇప్పుడు అంత వడ్డించిన విస్తరిగా లేదు. అందుకే శ్రమను, ఆ పరిశ్రమను కాపాడుకుందాం. ఇది ఈ వారం శ్రమైక జీవనం. మరో అంశంతో వచ్చే వారం కలుద్దాం.